సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేక ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు. ఎస్పెషల్లీ ఖమ్మం మంత్రిగా ఆనాటి క్యాబినెట్ లో ఉన్న మంత్రిగా ఉన్నాడు అజయ్ మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు. మరి మీ పార్లమెంట్ ఆరోపణలు కాదు, వాస్తవాలు. మరి అవేంటి ఇప్పుడు? ఒక్కొక్కటి మేము పరిశీలిస్తాం కదా. నేను ఆ రోజే జోషిని చెప్పాను, పువ్వాడ అజయ్ ఓడిపోతాడు అని జోషిని చెప్పాను, ఓడిపోయాడు. సో మరి ఏంటి మీరు చేసినటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారా ఏంటి? అఫ్ కోర్స్ వీల్ టేక్ ఇట్ అప్ అండి. ప్రజా సొమ్ము, నువ్వు ప్రజా సొమ్ము దోసుకొని వాళ్ళ భూమి, పేదవాళ్ళ భూములు ఆక్రమించుకొని నీ కాలేజీ పక్కన నువ్వు ఇంకెవరో ఇది తీసుకొని ఈ డ్రామాలన్నీ చేసావు. ఆ పప్పులు ఇప్పుడు ఉడకవు. మాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఊజీ మాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్ వేర్ పువ్వాడ అజయ్ ఇస్. బట్ నువ్వు ఆక్రమించుకుని దోసుకున్న ప్రజా భూములు, నువ్వు చేసిన నేరాలు, నువ్వు ప్రకృతినే నువ్వు పాడు చేసేసి కుక్కలు గుట్ట కోతులు గుట్ట అనేది దోసుకొని ఆడిప్పుడు కొండ మిగలలేదు, లోయలు మిగిలినాయి. మీరు ఈ విధంగా ప్రవర్తించినోడు పువ్వాడ నగర్ మీరు వెళ్తే ఇంటింటికి కరప్షన్ కనిపిస్తుంది. కాబట్టి అవి మేము సరి చేస్తాం, ఎందుకంటే అది మా కర్తవ్యం, మా ధర్మం. అది ఓటర్ హక్కు, అధికారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అవి. సో ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే ఆనాడు పివి రంగనాయుడు కానించి చేకూరు కాసే కావచ్చు, 2004 మరియు 2009లో మీరు. సో అప్పటికి డెవలప్మెంట్కి ఇప్పటి డెవలప్మెంట్కి అంటే ఈ 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. సో ఈ 10 ఏళ్లలో డెవలప్మెంట్ ఏం జరగలేదా ఉమ్మడి ఖమ్మం జిల్లా? చాలా లోపాలు ఉన్నాయండి. డోంట్ ఫర్గెట్, మాకు కొంచెం ఏజెన్సీ ఏరియా కూడా కలిసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏదైతే నేను ఎంపీగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను కేంద్ర మంత్రిగా నేను తీసుకొచ్చిన కార్యక్రమాలు అవి సిల్లీగా తాలేదు. నేను ఒక మాస్టర్ ప్లాన్ మీద ఆ మేట్రిక్స్ పెట్టి నేను తీసుకురావటం జరిగింది. అదే ప్లాన్ మనం అమలు చేసుకుంటూ పోతే సమాజంలో ప్రతి వర్గానికి వీ వేర్ ఏబుల్ టు డూ. నేను చేశాను. మత్స్యకారులకే కానీ, ఎస్సీలకే కానీ, మైనారిటీస్కే కానీ, ట్రైబల్స్కే కానీ అన్ని వర్గాలకి మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం. రైల్వే స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు అందరూ వచ్చి నేను లోకల్, నేను గీకల్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి మీరు చేసింది? లోకల్గా ఉండి అన్ని సంవత్సరాలు పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ, ఏమిటి మీరు చేసింది? నేను చేయగలిగా. సో ఆ డెవలప్మెంట్ స్కీమ్ మనం ముందుకు పెట్టుకుంటూ పోతే, అసలు అంత బ్రహ్మాండమైన భద్రాచలం టెంపుల్ మన దగ్గర ఉంటే, శ్రీరాములు వారు అక్కడ ఉండంగా ఆ స్వామివారి భూములు ఆంధ్రాలో పోయా వాపస్ తీసుకురావాలని ఈ మధ్యన కొత్త ప్రపోజల్ కూడా వచ్చింది. 7 మండలాలు మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. భద్రాచలం మా మండలాలు తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బందులు అక్కడ ఇరికి చేశారు ఆ రోజు. కాబట్టి వాపస్ రావాల్సింది. మీరు ఒక్కళ్ళే దాని గురించి ఆ రోజు ఫైట్ చేశారు. ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ఫైట్ చేసాం. మొన్న కూడా మా పీసీ మీటింగ్ లో మేము రిక్వెస్ట్ చేసాం ముఖ్యమంత్రి గారికి. వారు కూడా నోట్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవి వాళ్ళు ఎన్ని నానా నరకం అక్కడ అనుభవిస్తున్నారు. ఇటు కాక 2 రాష్ట్రాల మధ్యలో వాళ్ళు నలిగిపోతున్నారు. అలాగే స్వామివారి భూములు అక్కడ ఉన్నాయి. మరి భక్త రామదాస్ ఆ రోజు అక్కడ ఉన్న ప్రూఫ్తో పాటు ఇవాళ వీళ్ళు కొత్త అయోధ్యాలు కలిపి ఏదో కథలు చెప్తున్నారు. కానండి, మా దగ్గర ఉన్న శ్రీరాములు వారు సీతమ్మ ఆభరణాలు, పర్ణశాలలో ఆవిడ అక్కడ ఉండి పూజ చేసుకున్న గుళ్ళు, దేవాలయాలు, అక్కడి నుంచి లంకకు తీసుకెళ్ళి బోల్డ్ అంత హిస్టరీ ఖమ్మం జిల్లాలో ఉంది. తెలియని దౌర్భాగ్యులు దాన్ని పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి వాగుడు చేస్తారు. కానీ రామ్ మందిరం అనేది మా దగ్గర ఉంది. అక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం మీరు చూస్తే అసలు ఎంత అద్భుతమైన విగ్రహం. ఆ రామ మందిరం డెవలప్మెంట్కి నేను మాస్టర్ ప్లాన్ వేసింది. కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం శ్రీరాముల వారి సేవగా భావించి, అప్పుడు మేము చలో భద్రాచలం పెట్టి జేఏసీ వాళ్ళు కూడా మాకు సహకరించి మేమందరం కలిసికట్టుగా అక్కడ పోరాడి మా భద్రాచలాన్ని తెలంగాణలో ఆపుకున్నాం. ఎందుకంటే తెలంగాణ గుర్తింపే అక్కడి నుంచి విత్ హిస్టారిక్ ప్రూఫ్ మేము చేయగలుగుతాం.